ఇవాళ ఈ అఖిలపక్ష సమావేశం చేసినందుకు చాలా కాంగ్రెస్ పార్టీ వారిని అలాగే విశ్వేశ్వరరెడ్డి గారిని చాలా అభినందిస్తున్నాం. ఎంచేతంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది న్యాయసమ్మతంగా ఉన్నట్టు కనపట్టలేదు. ఎంచేతంటే దళితులు అనుకున్న వాళ్ళు ఇవాళ వరకు కూడా విశిక్షతలోనే ఉన్నారు తప్ప ఎవరికి కూడా మంచి పొజిషన్లు మాత్రం లేవు. వాళ్ళు ఉద్యోగాలు చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ స్థితి మాత్రం ఏం మారినట్టు ఏం కనపట్టలేదు. విలేజ్ల్లోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు గొడవలు పెట్టడం, అక్కడ కొట్టుకోవడం, మద్దలు కూడా జరగడం కూడా జరుగుతుందని మనం చూస్తున్నాం. దీనికి అంతకీ కారణం ఏంటంటే మరి క్రైస్తవ మతం వీళ్ళు తీసుకోవడానికి కారణం ఒకప్పుడు మరి దేవాలయాల్లో కానీ కనీసం చెరువుల్లో నీళ్లు తాగడానికి కానీ ప్రతి దానికి కూడా ఈ దళితులందరూ దూరంగా పెట్టడం వల్ల బ్రిటిష్ వాళ్ళు చేరదీసి వాళ్ళ మతాన్ని డెవలప్ చేయడం కోసం చెప్పేసి వీళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు, చదువులు అన్నీ చెప్పించి చర్చిలు పెట్టి అలాగే స్కూల్స్ పెట్టి అన్ని కూడా వాళ్ళని లొంగ తీసుకుని మొత్తం మీద ఆ మతాల్లోకి వెళ్ళడానికి అనుకూలమైన పరిస్థితి చేశారు. ఇవాళ భారతదేశం అంటే మరి సెక్యులర్ కంట్రీ, ఎవరైనా ఏ మతమైనా తీసుకోవచ్చు, ఏ మతం అన్నా ఉండొచ్చు, దేంట్లో అన్నా ఏమన్నా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇవాళ ఉన్నది క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ తప్ప, కులం మీద ఉన్నటువంటి రిజర్వేషన్స్ తప్ప వీళ్ళు మామూలు మతాన్ని బట్టి రిజర్వేషన్స్ మాత్రం కావు. ఇది మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా బీసీ అని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని కూడా ఇవ్వడం జరిగింది. కానీ పలానా మతం వాళ్ళకి ఎంత, పలానా మతానికి ఎంత అని రిజర్వేషన్ ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు వాళ్ళు మరి ఏ రకంగా ఇచ్చారంటే మాకు అర్థం కావట్లేదు. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఒకటి ఉంది, పార్లమెంట్ లో దీన్ని అమెండ్మెంట్ చేయాలి. సుప్రీంకోర్టు చేసిన దాన్ని అది తప్పుపట్టి సరి చేయడానికి కూడా పార్లమెంట్కి అధికారం ఉంది. కాబట్టి ఇవాళ అఖిలపక్షం అందరం కలిపి తీర్మానం చేసింది ఏంటంటే మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని